వేసుకొని మంచిగా శుభ్రంగా నీటించాలి కదా. వాళ్ళు ఏమవుతుందో తొందరగా కడిగిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతసేపు చేపలు కడిగినాయి. గల్లుపు వేసి కొద్దిగా నిమ్మకాయ చెక్క వినుకుంటే చేపలకు మంచిగా గట్టిగా ఉంటుంది ముక్క, నీ సువాసన రాదు అన్నట్టు. అలా చేసుకోవాలి. కొద్దిసేపు నానబెట్టుకోవాలి, 5 నిమిషాలు నానబెట్టుకొని ఉండాలి. తర్వాత పులుసుకు మనకు ఈ ఒక టమాటా వేసుకొని సన్నగా ముక్కలు చేసుకొని చింతపండు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఇది ఉల్లిపాయ కాలుస్తున్నాను. ఉల్లిపాయ కాల్చి పేస్ట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా వేయాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మనకు తినేంత కారం, ఉప్పు కొద్ది, అట్లనే కూడా కొంచెం ఉప్పు కూడా, పులుసు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసినాయి. ఇప్పుడు పోపు దగ్గరికి వెళ్దాం. ఆయిల్ ఎక్కింది. పచ్చిమిర్చి, కలర్ కోసం పసుపు, చేప ముక్కలకు వేస్తాం కాబట్టి కొద్దిసేపు అయినాక పులుసు పోసి మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి, ఇది పచ్చి ధనియాల పొడి, కడిగి పెట్టిన చేప ముక్కలు మసిలే దాంట్లో వేసుకుంటే చేపలు మసిలేసి ఎందుకంటే కాలవటం టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇంకా సాజీర, గసగసాల, లవంగాలు, యాలకులు కలిపి కొత్తిమీర వేసుకొని ఇక చేపల కూర మంచిగా ఉంది. పెట్టు తిన్నాం.